హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వనితా స్మైలీ అఫీషియల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు అయితే మీతో ఒక మంచి వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేయండి. ఇంక ఇక్కడైతే వీకెండ్ సాటర్డే, ఇంక సరే ఒకసారి బయటకు వెళ్దాము అని చెప్పి ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. జస్ట్ అలా ఊరికే. ఏం ఫోన్లో ఈరోజు వాయిస్తూనే ఉన్నాయి. జస్ట్ అలా వీకెండ్ కదా, సాటర్డే కదా, సో అందుకనైతే ఊరికే అలా అయితే వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాం? అమ్మమ్మ దగ్గరికి. అవునా? అమ్మమ్మ దగ్గర పోండి. ఊరికి వెళ్తారా అయితే? సెలవులు కుట్టికి. ట్యూస్డే నుంచి హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్. ఇంకా పండగ అయిందాక ఇంటికి వెళ్ళి ఉంటే ఆ తర్వాత వస్తావు నువ్వు. ఓకేనా? సారీ. ఇంక ఇక్కడైతే అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇది హాలిడేస్ వస్తున్నాయి కదా, ఇంకా అందుకని క్రిస్మస్ హాలిడేస్, ఇంకా అందుకని ఊరికి వెళ్తారా అని అయితే అడుగుతూ ఉన్నాము. ఇంకా ఆ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. కార్ ఎక్కామంటే చాలు, కార్ ఎక్కడికైనా మామూలు నార్మల్గా బయటకు వెళ్తున్నా కానీ కార్ దగ్గరికి వచ్చామంటే కుట్టి ఇంకా అమ్మమ్మ దగ్గరికి అని అడుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడెప్పుడు వెళ్దాం, ఎప్పుడెప్పుడు వెళ్దాం అని అడుగుతూ ఉంటుంది. అమ్మమ్మ కావాలి అని చెప్పి. నిద్ర వస్తుందా? ఎందుకు? అమ్మమ్మ దగ్గరికి వెళ్ళవా? బొబ్బుంటే ఎట్లా వెళ్తావు? బొబ్బకూడదు. ఓకే. కార్స్. చూసా. పింక్, గ్రీన్, రెడ్. టమాటా, బీన్స్, టమాటా. ఏంటి? స్వీట్ కార్న్, cauliflower, కాకరకాయ, కాకరకాయ, పంపింగ్, డ్రమ్ స్టిక్, బ్రోకోలీ, యామ్, టమాటా, టమాటా, ఓ క్యాప్సికమ్. You get out. No, get out. You get out. Pa, help. Get out. You get out, pa. Get out. Help, బయటికి వెళ్ళిపో. నాది ఇల్లు, నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళు. Get out. నువ్వు వెళ్ళిపో. నేను గుద్దుతా. వెళ్ళిపో. గెట్ అవుట్.
మై హౌస్. Mash. మై హౌస్. Masha. దిస్ Daddy ఇస్ house మై అని హౌస్. Daddy. Nadi. నాది. No, daddy's. Ibaito. Daddy Ka- house. Ibaito. గెట్ అవుట్. కుట్టి. Itte pekavali. కుట్టి, Daddy daddy house, నువ్వు. my house అని చెప్పు. My house. Daddy house, my house. My house. My house. Daddy house, నో my house. మై హౌస్. Daddy, my No, house. daddy house, my house. నో My house and nine. It's mommy. యూ డాడీ గెట్ అవుట్. No. గెట్ అవుట్. It's no. గెట్ అవుట్. It's my house, baby. బేబీ కొడతాం. No. కొట్టేస్తా దాన్ని. No. ఎందుకు? వై? Yes. No. No. You baby say. ఎందుకు? కొట్టా కొట్టా పా. గెట్ అవుట్. You get out. యూ గెట్ అవుట్. Get out of my. సరే అయితే వెళ్ళిపోతున్నాలే. బాయ్. పోయి వెళ్ళిపోను. బాయ్ Yes, no. Shut. బాయ్. No. Yes, fine. No. పా. Office tour. Baby, కారు ఇచ్చేసి బూతులు ఫ్రెండ్స్. తర్వాత రాజు ఏంటి నా అమ్మ ఇంటి ఇవ్వచ్చు వచ్చాను కాదు. Get out! ఏ కుట్టి, అరవద్దు మా ఇంకా. Fine, Sandra. But ఇది పెట్టదు. My mom. మై హౌస్. Mas. ఈ my house. My daddy house. Natas. Kutas. Mamias. No. No, my house. No. You're the shit. You should know. When you should water it. Get it. Get it. సరే వెళ్ళిపోతున్నాలే. బాయ్. పో. ఇంక ఇక్కడైతే నేను ఆల్రెడీ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇదంతా పండగ ముందు వీడియో అనమాట. పండగకి క్లీనింగ్ అయితే చేసుకుందాం అని చెప్పి డీప్ క్లీన్ అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ నేనైతే బెడ్రూమ్స్ అవి క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. జస్ట్ అలా వచ్చి చూసేసరికి ఏం చేస్తుంది కుట్టి అని చూద్దామని వచ్చేసరికి ఇంక ఇవన్నీ ఇలా కింద పెట్టేసి ఇలా తుడుస్తూ ఉందన్నమాట. ఇంకా అందుకని నేనైతే ఇంకా వీడియో అయితే తీసాను. ఇది గుర్తుగా ఉంటుంది ఒక మెమరీ లాగా, చిన్నప్పుడు ఇలా చేసింది అని చెప్పి. అందుకనైతే ఇంకా వీడియో అయితే తీసాను. ఇంక ఇక్కడ ఎలా తీసిందో అలాగే పెడుతుంది అనమాట. నీట్గా అదంతా తుడిచేసింది. నాకు కూడా ఒక క్లాత్ కావాలి అది ఇది అని చెప్పి తెచ్చుకొని ఇంకా అదంతా క్లీన్ చేసేసి నీట్గా అయితే మళ్ళీ ఎక్కడ ఏవి పెట్టానో అవే అయితే సర్దేస్తూ ఉంటుంది అనమాట. నీట్గా అప్పుడప్పుడు కూడా ఇలా ఇంట్లో చేస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా నాకు మూడ్ వచ్చింది నేను క్లీన్ చేసుకుంటున్నాను ఏదన్నా అనుకుంటే ఇంకా ఆమె కూడా ఇలాగే ఏదన్నా క్లాత్ అయితే తీసేసుకొని ఇంకైతే క్లీన్ అయితే చేసేస్తూ ఉంటుంది. చాలా క్యూట్గా ఉంటుంది కదా చూడడానికి పిల్లలు ఇలా చేస్తూ ఉంటే. ఇంకా డీప్ క్లీన్ ఈ వీడియోస్ అన్నీ అయితే చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా అవి అయితే 1 by 1 ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఎందుకు పోస్ట్ చేయలేదు ఏంది అనేది అయితే ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా. ఇంకా అందుకని అయితే ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఈ విండోస్ అయితే క్లీన్ చేయాలి. ఆల్రెడీ ఆ రూమ్ విండోస్ అయితే అయిపోయాయి, క్లీన్ చేసేసాను. వర్షము డైరెక్ట్ పడుతుంది అనమాట. దానివల్ల సగం పాడైపోతాయి ఈ విండోస్ అనేవి. లేకపోతే బాగుంటాయి. వర్షం పడ్డప్పుడే బాగా పాడైపోతాయి. ఆల్రెడీ ఇక్కడైతే క్లీన్ చేసేసాను. ఇంక పైన మళ్ళీ ఇక్కడ క్లీనింగ్ చేస్తే ఇక్కడ పడుతుంది కదా అని చెప్పి నేనైతే ఇక్కడైతే ఆపేసాను. ఇంక ఈ విండోస్ క్లీన్ చేశాక ఈ మిర్రర్ ఇదంతా కూడా క్లీన్ చేయాలి. చూపిస్తాను మీకు. క్లీనింగ్ అయితే ఏం చూపించట్లేదు. ఓకే. ఇక్కడైతే సాటర్డే కదా, ఇంకా బయటికి వెళ్ళామని చూపించాను కదా ఆల్రెడీ. ఇంకా బయటికి వెళ్ళి అయితే వెజ్జీస్ కూడా అయితే తీసుకొచ్చాను. ఏం తీసుకొచ్చాను అన్నది చూపిస్తాను చూడండి. చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి బయట. ఇంకా అందుకని అయితే ఫ్రెష్గా బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అందుకని వెజ్జీస్ అయితే కొన్ని అయితే తీసుకొచ్చాను.
ఇంకా అవైతే ఇంకా రేపు కర్రీ చేసేద్దాము అని చెప్పి బెండకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా బాగున్నాయో. స్వీట్ పొటాటో, బెండకాయ, ఇంకా వంకాయ ఏంటో తెచ్చాను, గుర్తులేదు నాకు. ఇంకా అవి తెచ్చాను కదా, ఇంకా ఇదైతే నెక్స్ట్ డే అనమాట. మార్నింగ్ బాక్స్కి అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ కర్రీ చేసేద్దాము, బెండకాయలు బాగున్నాయి కదా అని చెప్పి. బెండకాయలు ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే మాత్రం ఈరోజు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టామంటే రేపటికి చూస్తే మొత్తం ముదిరిపోతాయి. అందుకని ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు, బెండకాయ బయటే పెట్టేసుకోవాలి. నేనైతే అసలు ఫ్రిడ్జ్లోనే పెట్టను, ఇంకా బయటే పెట్టేస్తాను అనమాట. ఇంకా ఇప్పుడైతే కొంచెం పర్లేదు, బాగుంటాయి. ఇంక మళ్ళీ రేపు యూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇంకా అవి బాగా మెత్తగా అయిపోయేదనో బాగోవు. ఇంక ఇక్కడైతే బెండి ఉన్నాయి కదా, ఇంకా కర్రీ చేసేద్దాము ఇగురులాగా అన్నట్టుగా అయితే ఇంకా చేసేస్తున్నాను అనమాట ఇక్కడ. ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. వాటర్లో అయితే ఫస్ట్ బెండకాయలు అయితే వేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఆ లోపు ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఇంకా తాలింపు వేసేసి ఇంకా ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. ఇంకో పక్క రైసు, ఎగ్స్ అవి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఇక్కడేమో టమోటాస్ అయితే ఇలా చాపర్లో వేసేసుకొని చాప్ చేసుకొని అయితే సైడ్కి పెట్టేసుకుంటున్నాను. ఇంకా చిన్నగా ఇక్కడ తాలింపు వేసేసుకున్నాం కదా, ఇంకా ఈ ఆనియన్స్ అవి ఫ్రై అయ్యేలోపు మనమైతే ఇక్కడ ఇంకా బెండకాయ అయితే కట్ చేసేసుకోవచ్చు అనమాట. ముందే అంతా కట్ చేసుకోవాలి అనుకుంటే టైం వేస్ట్ అవుతుంది కదా, ఇంకా అందుకని ఆనియన్స్ తాలింపు వేసేసి పొయ్యి మీద పెట్టేసేద్దాం. ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి. అవే లోపు ఇంకా బెండకాయ అయితే కట్ చేసేసుకోవచ్చు అని చెప్పి అయితే నేనైతే ఇంకా అలా, అంటే ఫాస్ట్గా వర్క్ ఎలా అవ్వాలి అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇంకా అన్నీ ఒకేసారి కట్ చేసుకొని పెట్టుకొని అప్పుడు చేసుకోవాలంటే చాలా టైం వేస్ట్ అయిపోద్ది, పడుతుంది అనమాట. ఇంకా అందుకని ఇలా అనుకోండి, అక్కడే అన్నీ చాప్ చేసేసుకుంటా ఒక పక్క చేసుకుంటే ఇంకో పక్క వంట చేసుకుంటా అలా ఉంటే ఈజీగా అయిపోతుంది మన పని. ఎక్కువ పని కూడా అయినట్టు అనిపించదు, టైం కూడా ఎక్కువ పట్టదనమాట. ఇంక ఇలా ఫ్రెష్ బాగున్నాయి అనమాట బెండకాయ అయితే. ఇంకా ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇంకా టమాటా అయితే వేసేసుకుంటున్నాను. ఇవి కూడా ఇలా వేసేసుకున్నామంటే తొందరగా ఎక్కువ టైం పట్టదు మనకి టమాటా మగ్గడానికి. ఇంకా అందుకని అయితే నేను ఇలా చాప్ చేసేసుకొని వేసేసుకుంటాను చాపర్లో. ఇంక ఇక్కడ టమాటా కూడా అయితే చూసారా ఇట్లా బాగా మగ్గిపోయింది కదా. ఇంకా అయితే బెండకాయ అయితే కట్ చేసేసుకొని పెట్టుకున్నాం కదా, ఇంక ఇవి కూడా అయితే వేసేసుకుంటున్నాను. బెండకాయ ఎక్కువ జిగురు వస్తుంది కదా, ఇంకా లైట్గా ఎక్కువ సాల్ట్ అవి వేసేసుకుంటా. కొంచెం ఒక 5 మినిట్స్ అలా వదిలేసాక నేనైతే సాల్ట్ అవి అయితే వేసేసాను. ఇంక ఇక్కడ చూపించలేదు, మీకు ముందే వేసేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఆల్రెడీ ముందే అయితే ఉంచాను అనమాట. ఉంచి తర్వాత అయితే పసుపు ఇంకా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా ఇవైతే కొంచెం సేపు అట్లా వదిలేసి తర్వాత అయితే వాటర్ పోసేసుకొని మూత అయితే పెట్టేసుకొని మగ్గనిచ్చేయడమే అనమాట. చూడండి జిగురుగా ఉంటుంది, జిగురు పోతుంది అనమాట. మనం ఎక్కువ మూత పెట్టేస్తామంటే ఎక్కువ అలాగే ఉండిపోయి జిగురులాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇలాగే మూత పెట్టకుండా వదిలేసేసి తర్వాత పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. అంత జిగురులాగా ఉండదు మనకి. ఇంక ఇక్కడైతే ఒక పక్క టిఫిన్ అన్నీ అవుతా ఉంటాయి. ఇంకా చూసారా కొంచెం మగ్గింది అనుకున్నప్పుడు ఇంకా వాటర్ అయితే పోసేసి ఇంకా మనకి ఎంత కావాలో అంత, ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఇగురులాగా చేసేస్తున్నాను నేను. ఇంకా అందుకని కొంచెం తగినన్ని వాటర్ అయితే పోసేసుకొని పెట్టేసుకుంటున్నాను. స్కూల్కి అయితే టైం అయింది, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. పద 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 పద.